గౌరీ అయ్యా, నేను ఈయన దొమ్మరాట ఆడతాను, మీకు తెలుసు కదయ్యా. పొద్దున లేచి చూసేసరికి మా ఆవిడ కనిపించలేదు. మా గౌరీ ఏమన్నా వీడికి షాయదానికి వచ్చిందా? నాకు తెలీదన్నా. ఆవిడ కనిపిస్తలేదు, చెప్పండి సారు. ఎవరితోనో లేచిపోయి ఉంటది, ఇక్కడికి వచ్చి వెతుక్కుంటే ఏ లాభం? ఎవడ్రా నువ్వు? నా భార్య గురించి తప్పుగా మాట్లాడతావా? నా గౌరీ గురించి ఏందిరా నువ్వు మాట్లాడేది? నేనేం చేస్తానో చూడు. పోరా నిన్ను. గౌరీ, అడిగిపోయినావు గౌరీ. ఏం నందిని, పని దొరికిందా? కొన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి. ఏదైనా జాబ్లో జాయిన్ అవుదామని నిర్ణయం తీసుకున్నాను. నా చెల్లివై ఉండి నువ్వు వేరే వాళ్ళ దగ్గర పనికి వెళ్ళడం నాకిష్టం లేదు. కొన్ని రోజులు సైలెంట్గా ఉండు. శివగామి ఇంటికి ఒక వ్యక్తిని పంపించాను. నేను చెప్పిన పని చేస్తుంది ఆ వ్యక్తి. ఏం జరుగుతుందో నాకు చెప్తుంది. నేను చెప్పింది జరిగితే కొద్ది రోజుల్లో శివగామితో ఉండే శక్తి బయటికెళ్తుంది. మళ్ళీ మనం ఆ ఇంట్లోకి వెళ్ళి ఆస్తిని మన ఆధీనంలోకి తీసుకోవచ్చు. కొద్ది రోజులు నువ్వు సైలెంట్గా ఉండు నందిని. నందిని, ఈ మాయలు మంత్రాలు చేసి చేసి ఆది ఊహల్లో తేలుతున్నాడు. వీడు ప్రయత్నం చెయ్యడం మానడు, మనల్ని మన పని చేసుకోనివ్వడు. అలా అని ఆది అన్నని తక్కువ అంచనా వేయాలి. ఆది అన్నకి చెప్పకుండా మన పని మనం చేసుకుందాం, పని చేసి సంపాదించుకుందాం. ఒకవేళ ఆది అన్న గెలిస్తే ఆది అన్నతో కలిసి నడుద్దాం. ఎవరు ఎప్పుడు యూజ్ అవుతారో ఎవరికి తెలుసు. నువ్వు చెప్పేది కరెక్ట్. ఎందుకిది? మంచి అవ్వడానికా? నీకు మంచి బుద్ధి రావడానికి. నందిని, ఈ మాయలు మంత్రాలు చేసి చేసి ఆది ఊహల్లో తేలుతున్నాడు. వీడు ప్రయత్నం చేయడం ఆగడు, మనల్ని మన పని చేసుకొనివ్వడం. అవునవును, మావయ్య ఇదే చెప్పాడు. అలా అని ఆది అనని తక్కువ అంచనా వెయ్యలేం. ఆదికి చెప్పకుండా మన పని మనం చేసుకుందాం, పని చేసి సంపాదించుకుందాం. ఒకవేళ ఆది అన్న గెలిస్తే అతనితో కలిసి నడుద్దాం. ఒక్కోసారి గడ్డిపోచ కూడా అవసరం అవుతుంది. అది ఇదే చెప్పింది, ఇదే చెప్పింది. మామా, తను బల్బ్, నువ్వు స్విచ్. మీ ఇద్దరు సరిగ్గా లేరు. నందిని, భవానీ ఇంకొన్ని రోజులు ఈడనే ఉంటే నన్ను మర్చిపోయి నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. శివగామి మాట, ప్రవర్తన ఏది సరిగ్గా లేదు. ఆమె శరీరంలో ఏదో దుష్టశక్తి చేరిందనేది నిజం.
ఆదిగారు చెప్పింది నిజమై ఉండొచ్చు. పాప ఈడ్నే ఉంటే కదా సమస్య. తీసుకెళ్ళిపోతా. పాపని ఈడ నుంచి తీసుకుపోతే ఎక్కడున్నానో, యాడున్నానో, ఏ రాష్ట్రంలో ఉన్నానో ఎవరికి తెలియదు. ఆదిగారికి చెప్పాలంతే. ఎవరది? పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పాపకి మంచిగా లేదు, అందుకే తీసుకుపోతానా. నువ్వేంటి పాపను బాగు చేసేది? అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్తారు, నువ్వేంటి పాపను తీసుకెళ్లేది? పాపనిటివ్వు. లేదు, నేను ఇయ్యను. ఏయ్, ఈ టైంలో పాపను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? పాపకు ఒంట్లో బాలేదు, మాట్లాడతలేదు, అందుకే డాక్టర్ కాడికి తీసుకుపోతానమ్మా. పాపకేమీ కాలేదు కదా? ఏంటమ్మా అట్లా అంటున్నారు? ఊపిరాడుతుంది తప్ప పాప లోపల చలనం లేదమ్మా. పాపకేమీ కాలేదు అని చెప్తుంటే అర్థం కావట్లేదా? సుజాత, పాపను తీసుకొని వెళ్ళు. వద్దమ్మా, ఇవ్వు. వద్దు.